ఏడు ఎలాగో ఉద్యోగం కొట్టలేదు. వచ్చే ఏడు ఖచ్చితంగా కొడతాను. అది కూడా పోలీస్ ఉద్యోగం కొడతాను. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనండి. స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ కూడా తీసుకోవట్లే. ఇంటర్ కానిస్టేబుల్కి పెట్టారు కదా, ఇక్కడ మాత్రం 10థే. తెలంగాణలో 500, ఆంధ్రాలో 611 ఉద్యోగాలు ఉన్నాయని తెలుసా మీకు? నోటిఫికేషన్ చెప్పేసి చాన్నాళ్ళు అయింది. డిసెంబర్ 31 లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి ముందు ఇమీడియట్గా అప్లై చేసేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేస్తే ఎలా కొట్టాలో నేను చెప్తాను. ఆ పర్సనల్ హెల్ప్ ఇస్తాను. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మాక్ టెస్ట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంతమందికైనా పర్వాలేదు, మేము ఇస్తామంటున్నారు కాబట్టి ఉచితంగా. సో ముందైతే అప్లై చేసేయండి. 2008 లోపు ముందు పుట్టిన వాళ్ళండి. ముందు పుట్టిన వాళ్ళంతా అర్హులే. ఇక్కడ ఉమెన్ కూడా ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా టఫ్ ఉంటుంది, ముందే చెప్తున్నాను. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండి. సెంట్రల్ రిజర్వ్డ్ ఆర్మర్ ఫోర్సెస్ అంటాం, సిఏపిఎఫ్. అంటే సశస్త్ర సీమా బల్ దగ్గర నుంచి సెక్రటేరియట్ సెక్యూరిటీ పోస్ట్, ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ మన బోర్డర్ని కాపాడుతూ ఉంటారు కదండి వాళ్ళు. ఇక ఈక్వల్ టు మిలిటరీ అండి. ఆ మాటకు వస్తే మిలిటరీ వాళ్ళకంటే ఎక్కువ సర్వీస్ చేస్తారు వీళ్ళకి. జీతాలకి ఇబ్బంది ఏమీ లేదు. స్టార్టింగే 30-40 నుంచి స్టార్ట్ అయిపోతే ఇక అలవెన్సులు వగేరా లీవులు అన్నీ ఉంటాయి, ఇబ్బంది లేదు. కాకపోతే 10th క్లాస్ అని చెప్పాను కదా, కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ మాత్రం చూస్తారండి. అది మన కానిస్టేబుల్కి ఏదైతే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నాయో, అంటే ఆ 170 మీటర్స్ హైట్ ఉండాలి, ఛాతీ 5 సెంటీమీటర్లు ఉండాలి, ఇలాగా. ఇక ఎస్టీలు ట్రైబ్స్ వీళ్ళకైతే చాలా తక్కువ ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఆ ఒక్కదానికే భయపడిపోతారు మన కుర్రాళ్ళంతా కూడా. నేను 10థే కదా అనుకుంటారు. వాడిచ్చేది కూడా 10th సిలబసే. కాకపోతే మీరు పప్పులో కాలేస్తుంది ఎక్కడంటే సిలబస్ తెలియక, సరైన గైడెన్స్ లేక. ఇప్పుడు ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఫ్రీగా సిలబస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ముందు అప్లై చేసేసి మీరు హాల్ టికెట్ నెంబర్ పెట్టండి దయచేసి. ఆ హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా, ఆల్రెడీ చేస్తున్నా కూడా పెట్టండి. వీళ్ళందరినీ కలెక్ట్ చేసి మీకు ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, చూడండి. ఎవరు? ఎన్జిఓసే, భయపడక్కర్లేదు. వాళ్ళు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు, చెక్ చేసుకోండి, జాయిన్ అవ్వండి. అలాగే మాక్ టెస్టులు అండి. మీరు 10 కాదు, 100 కాదు, 1000 మాక్ టెస్టులు ఫ్రీగా చేసుకోండి. ఒక్క మాక్ టెస్టులు చాలండి మొత్తం జీవితాన్ని మార్చేయడానికి. ఎందుకు? అదే అర్థమెటిక్, అదే రీజనింగ్, అదే జనరల్ స్టడీస్, ఇవన్నీ కూడా చక్కగా మాక్ టెస్టుల్లో వచ్చేస్తే తర్వాత ఈజీగా రాస్తారు. ఇక ఫిజికల్ టెస్ట్ కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కదా, అంటే మనం ఫిజికల్గా నేర్పాలి. యాక్చువల్గా దగ్గరలో పీఈటీలు వగేరా అడగండి. లేదంటే నేను వీడియోలో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేస్తాను. ఎందుకంటే నేనే కొన్ని వందల మందిని తయారు చేశాను కాబట్టి, ఇప్పటికి కూడా 5km ఈజీగా చేసేస్తాను కాబట్టి ఆ టిప్స్ అన్ని మీకు చెప్తానండి. సో దయచేసి ముందు అప్లై చేసేయండి, ఇంకేం ఆలోచించొద్దు దయచేసి. 10th అయిపోయిందంటే అప్లై చేయండి. అది పోలీస్ ఉద్యోగం, సెంట్రల్ పోలీస్ ఉద్యోగం. ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు అప్లై చేసేయండి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. టైం ఎక్కువ లేదు, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, కనీసం లైక్ చేయండి.